మనసులు పెట్టు మాటలకు భయపడుకుడి. నిజమే కదా. మరి వారు పెట్టు నిందలకు భయపడుకుడి, వారి దోషణ మాటలకును భయపడుకుడి. మరి ప్రభు ఎందుకు ఈ మాట అంటుంటే, మన మధ్యలో మనము ఈ లోకములో జీవిస్తున్నప్పుడు అనేకమైన మనుషులు నీవు నీతిమంతుడుగా ఎలాంటి విషయంలో నువ్వు సత్యములో ఉన్నప్పుడు మనుషులు నిందలు పెట్టి నిన్ను బాధ పెడతారేమో, అయినా నువ్వు దిగులు పడకని చెప్తున్నారు. వారి మాటలలో దోషణ మాటలు అనగా హృదయమును నొప్పి పెట్టే మాటలు వారు మాట్లాడతారు. అయినా బిడ్డ, నీతి మార్గంలో నడుచున్న నీవు, సత్యములో నడుచున్న నీవు, సత్యమైన దట్టి కట్టుకొని నిలుచున్న నీవు, పరిశుద్ధుని నామములో జీవిస్తున్న నీవు ఈరోజు మరి మనసులో పెట్టు నిందలను బట్టి, వారి దోషణ మాటలు బట్టి నీవు దిగులు పడవద్దంటున్నాడు. చాలామంది దిగులు పడతారు. కుటుంబంలో కావచ్చు, పనులు చేసిన జోగలు కావచ్చు, అనేక జోగల్లో నీతిమంతులకు కొన్ని మాటలు వారి వినరానటి మాటలు మాట్లాడినప్పుడు, పరిశుద్ధులుగా ఉన్న బిడ్డలు దేవుని నామములో నేను సత్యములో ఉంటున్నప్పుడు ఈ దోషణ మాటలు వినుట నాకు అది సాధ్యమే కాదు కదా, అసహ్యంగా ఉంటుంది కదా అని ఏ బిడ్డ అయితే అలా అనుకొని ఒకవేళ బాధపడుతున్నవేమో, దిగులు పడుతున్నవేమో, వారి మాటలు నువ్వు లెక్క కూడా చేయకూడదు. ఎవరి మాటలు లెక్క చేయాలా? దేవుని మాటలు విని నువ్వు సంతోషపడాలి. ఈ మనుషుడు ఏ విధంగా మాట్లాడతాడు? మన జీవం గల దేవునితోనే ఆయన్ను ఏ పాపము లేనట్టు వాడిని నిందెల పాలు చేసి అనేక దోషణ మాటలు మాట్లాడి ప్రభుని కుంగతీసినారు. అయినా తండ్రికి లోబడిన ప్రభు అయిన యేసయ్య సంతోషంగా ఆనందంగా ఈ లోకంలో ఆయన జయించి ఉన్నాడు. ఈరోజు నువ్వు నేను కూడా అదే విధంగా లోకంలో జయించి బిడ్డలుగా ఉండాలని మన ప్రభువు మనకు నేర్పిస్తున్నాడు కదా. కాబట్టి ఆయన భూమిని ఆకాశమును సృష్టించి దానిలో సమస్తములను సర్వమును సృష్టించిన గొప్ప దేవుడు ఆయన అంటున్నాడు, నీ పాదములను త్రొల్లటిల్లని అని చెప్తున్నాడు. మరి అలాంటి వాడు చెబుతున్న మాట తప్పని దేవుడు. మరి ఈరోజు నిన్ను ఎవరు నిందల పాలు చేసి దోషణంగా మాట్లాడినా, సముద్రమును ఆకాశమును భూమిని సృష్టి